ఏందా లుక్? ఏమండి ఒక్క నిమిషం. నేను 40 రోజులుగా మీ వెనకే ఒలింపిక్ జ్యోతిలో ఈ రోజాను పట్టుకుని తిరుగుతున్నాను. పువ్వుని తీసుకోరు, ఓ మాట మాట్లాడరు. కనీసం మీ పేరైనా చెప్పొచ్చు కదా. నేను మిమ్మల్ని సాక్షి స్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏమండి ఒక్క అవును, అదేంద్రా అదే కక్ష స్ఫూర్తిగా అన్నా? కక్ష స్ఫూర్తిగా కాదురా, సాక్షి మనస్ఫూర్తిగా అని అంటానికి బదులు సాక్షి స్ఫూర్తిగా అనేసాను రా. ఏం డైలాగ్ వదిలేవరా? అక్క 1 రూపాయి తీసుకుంటా. ఇదిగో రోజా నాటికి తీసుకుంటున్నా మొదటోడు నువ్వే. నీకు మైసూర్ రోజా కావాల్సి వచ్చిందే. బాబు సారీ బాబు, అసలే 155 రూపాయల బ్యాలెన్స్. మీకు తెలిసిన విషయమే, ఏ రోజుకు ఆ రోజు వచ్చేదాంతో జీవిస్తున్నామని. అందుకని ఇక మీకు నేను... అయ్యో పర్వాలేదండి, ఇక మేము తిననులేండి. తొందరలోనే మీ డబ్బులు ఇచ్చేస్తాం. అమ్మా ఏంటమ్మా భోజనానికి వచ్చిన వాళ్ళు వద్దంటావు? డబ్బు అడగటం తప్పే ఉందమ్మా, మనము వాళ్ళలాగా కష్టపడే వాళ్ళమేగా. లేదండి, తప్పు మాదే. నో ప్రాబ్లం. సారీ అండి. సార్. మిస్టర్ కనకయ్య. అవును నేనే. మిస్టర్ బాలు పంపించారు. ఓ బాలు పంపించారా? ఏంటి బీసీ క్వాలిఫికేషన్? బీబీఏ 52%. అది తీసుకోండి. ఇట్స్ ఓకే సార్. తీసుకోండి. పర్వాలేదు సార్. బాలు గారు చెప్పారండి, తీసుకోండి. అయ్యో అయ్యో ఏంటి ఆ పని? టైట్ గా ఉంది సార్. లెటర్ తీసుకోమంది. సారీ సార్. సార్ 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 నమస్కారం సార్, బాగున్నారా? కొత్త సరుకు వచ్చింది సార్. ఏంటో పెద్ద సరుకు? గంజాయా అభినా? ఊళ్ళో ఎక్కడ పడ్డా దొరుకుతుంది. పెద్ద చెప్తున్నాడు కథలు. సార్ అన్ని కొత్త ఫిల్ములు సార్. తెలుస్తూనే ఉంది. దొంగ బీసీడీల్ని రేషన్ కార్డుతో రేపు గవర్నమెంట్ సప్లై చేస్తుంది చూడు. కొత్త ఫిల్మా? ఎంత బడ్జెట్? 9 కోట్లు సార్. ఏడిచినట్టు ఉంది. హిందీ సినిమాలు ఏనాడో కొత్త బడ్జెట్ దాటేసినాయి. ఇంకా రీమేకులతో ఆమేకులతో పొడుచుకుంటుంటే మన ఫీల్డ్ ఎప్పుడే బాగుపడేది. ఎప్పుడు రిలీజ్ అయింది? పోయిన వారమే రిలీజ్ అయింది సార్. ఇందుకే నాకు తిక్కరేకొచ్చేది. దొంగ బీసీడీ రావడానికి వారం టైం కావాలా? ఏం చేయమంటారు సార్? ప్రింట్ విదేశాలకు పోయి అక్కడ దొంగ ప్రింట్లు వేయించుకొని రావాలా? మనం ఇక్కడ ప్రింట్ వేస్తేనేమో పట్టుకుంటారా? ఈ డైరెక్టర్లు, తీసే నిర్మాతలు వీళ్ళందరూ యూనియన్ ఎట్టుకుని చేతులు కట్టేస్తున్నారు సార్. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అన్యాయం సార్. ఇళ్లలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా, ఎవడైనా పైకి వస్తున్నాడంటే సార్ అలా కడుపు కాలుద్ది. దీనికి పోలీసు వాళ్ళ అండ కూడా ఉంది సార్. వాట్ యు వాంట్ సార్? 2 బ్లాక్ కాఫీ. 120 రూపాయలు. పర్వాలేదా? గో మ్యాన్. సారీ సారీ సారీ. ఇయాల్టి యువతకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఓర్పుకుండండి అయ్యా. బాధపడకుండా ఓర్పుకుండండి అయ్యా. ఓర్పుకుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తట్టుద్ది. ముద్దు, నేను పిలవడానికి నేను ఏమన్నా కూలున్నా? ఫోన్ వచ్చింది రారా, ఎదో సన్నాసే రారా. ఫోన్ వచ్చింది. ఏదో ఉన్నారు ఏదోవని. వచ్చేస్తున్నానన్నా. హలో, ఎవరు? బావా నేను బావా, చలపతినే. అరే సలపతే, ఏందిరా ఉన్నట్టుండే? అక్కడి దించుదామని పత్రొచ్చాను బావా. అలాగే నిన్ను కూడా దించుదామని. నేను చాలా బిజీగా ఉన్నాను రా. ఏంటి బావా చూసేస్తానంటున్నా? రే, నేను ఇడిగా సొంతానికి ఒక కంపెనీ పెట్టా. 10-15 మంది పని చేస్తా ఉంటారు. రాత్రి బావులు పని ఉంటది కదా. ఏంటి బావా వెనకాల రంపపు కోత? రే, రూమ్ లో ఏసీ బిగుతున్నాను రా, ఆ పని జరుగుతుంది. నువ్వు బందర్ నుంచి తిన్నగా మద్రాసు వచ్చాయి, అక్కడ ఫెన్సర్ ప్లాజాకి వచ్చావంటే మ్యూజిక్ వరల్డ్ అని మనకు కొట్టుందిలే, అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. పైగా సొంత కొట్టు కూడా కదా. చాచా, అందులో నేను 1 ఆఫ్ ది బాగస్తుందిలే. నువ్వు వాడికి వచ్చి మీట్ అయిపోతా బావా. హలో, రాజు మాట్లాడుతున్నాను. ఎవరు? 1 కిలో మినపప్పు. నేనేరా మినపప్పును మాట్లాడుతున్నా. ఏంటి మినపప్ప? ఏందమ్మా చెవులో జోరిగిలా? దూరం వెళ్ళమ్మా, ఇక్కడ కనిపించేస్తున్నారా? నేనే ముత్తును మాట్లాడుతున్నా. ఏంటో చెప్పరా.
ఊరు నుండి మా అత్త కొడుకు చలపై వస్తున్నానని చెప్పాడు రా. నాకేం తోచట్లేదురా. ఎవరా కర్రీ మొహోడా? ఆడేరా. ఈ ఒకే ఒక్క నైటు గొప్పలమైనట్టుగా మనం నటించి ఆడిని గనక ఊరికి పంపితే నేను బతికిపోతాను రా. దిగులు పడకరా, మన జావా సుందరరావు ఇల్లు కొన్నాడు, అందుకే వాళ్ళ ట్రీట్ ఇస్తా అన్నాడు. అది నువ్వు ఇస్తున్నట్టుగా ప్లే చేద్దాం ఏంటి? ఓకే అవన్నీ మనకు కుదరవన్నా. మనం రెడీ చేసుకుందాం అంతే. సరే. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ పోతే వీడు నా డేరెస్ట్ ఫ్రెండ్ జావా సుందరేసన్. వెరీ నైస్ టు మీట్ యు ఆల్. అగైన్ హాయ్. జావా అనగానే మోటార్ సైకిల్ రిపేర్ చేసేవాడు అనుకోకండి, కంప్యూటర్ జావాలో గొప్ప స్పెషలిస్ట్. నాకు మళ్ళీ గుండెండిపోయిన నిరుద్యోగులకి ట్రీట్ ఇచ్చి దాహం తీర్చే చలివేంద్రం. ఒక మనిషిని ఈ కంప్యూటర్ విఠలాచారి సినిమాలో బేతాళ్ ఎక్కినట్టు సర్రని ఎదిగేలా చేస్తుందని వీణి చూసాకే తెలుసుకున్నాను. అవునా? అవును మరి. సార్ ఎవరు? సార్. హలో సార్. ఏంట్రా సుందరం, చాక్లెట్ ఏంటి? నాకు కంప్యూటర్ లైన్ లో ఉద్యోగం వచ్చింది సార్. ఏదో జావా తెలియడంతో బతికిపోయాను. ఓ, చాక్లెట్ తీసుకోండి సార్. ఒక్కటే తీసుకోండి సార్, అందరికి ఇవ్వాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. అద్దరిందిరా సార్. Yes. సార్. హలో సార్. ఏంట్రా సుందరం? చాక్లెట్ తీసుకోండి. అరే 10 రూపాయల చాక్లెట్లు. మొన్ననే బైక్ కొన్నాను సార్, అందుకే. ఓ, ఈ మధ్య చేరినట్టున్నావు, అంతలోనే బైక్ కొనేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అదిరిందయ్యా సుందరం. సుందరేశనిరా. Who is that? నీ సుందరానిరా, నీ సుందు. హాయ్. Oh, please ra, I forgot your birthday. Sorry ra. Today we will have dinner at Taj Hotel. ఇవ్వండి. Okay? Please stay on the line. Stay on the line. హాయ్ రా. నమస్కారం సుందరేశన్ గారు. కొత్తగా ఒక కార్ కొన్నాను రా, ఇటువైపు వచ్చాను. నీకు ఈ విషయం చెప్పి స్వీట్ ఇద్దామని. పడేయండి. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిరింది సార్, అదిరింది. బాయ్ రా. Hey, he is my poor old friend. అదరగొట్టండి అని ఒక్క మాట అన్నందుకు ఏ మనిషి అయినా 2 ఏళ్లలో ఎంతగా అదరగొడతారో చెప్పండి. ఎవరైనా ఏ ఫీల్డ్ లో అయినా 20 ఏళ్లలో ఎదిగే ఎదుగుదలని మనవాడు కేవలం 2 ఏళ్లలో సాధించి చూపించాడు. ఏం బాబు, మిమ్మల్ని మాట్లాడకొచ్చా? ఇప్పుడు మీ జీతం ఎంత? టేక్ హోమ్ 85,000 ఆనమ్మా per month. ఏమండోయ్, ఏంటండి మీరు అన్నది? ఈ మ్యాన్స్ లో ఉన్న మొత్తం 20 మంది జీతాలు కలిపినా కూడా అంత అవదే. అరే, ఇక్కడ 30 మంది ఉద్యోగమే లేదు, పైగా జీతం ఒకటి. హలో ప్రొఫెసర్, ఉద్యోగం వస్తే ఎవరైనా చేయమని చెప్తున్నారా? పర్లేదు రారా. ఎవరు బాబా వీళ్ళంతా? అంతా మనోళ్లే. సారీ రా, మొద్దు కొంచెం లేట్ అయిపోయింది. ఎలా ఉన్నావురా? ఓకే అమ్మాయి. అన్నాయ్, మా బావు కొట్టుంది చూడు, ఎంత పెద్ద కొట్టు. ఏం కొట్టు? ఎక్కడ కొట్టు? అదేరా మన మ్యూజిక్ వరల్డ్. మనకు 3 కొట్టుండే తనకి పాడు నీకు ఎప్పుడు కనిపించలే. ఆ కొట్టా? బిజినెస్ బాగుంది కదా? మొత్తం మొగాళ్ళని తీసేసి ఆడోళ్ళని పెట్టేశాం కదా. గుట్టు భలే అందంగా ఉందన్నాయ్. గల్లా పెట్టి దగ్గరికి వెళ్ళి కూర్చోమంటేనేమో కూర్చోను అని చెప్పుంటాడే. వీడెప్పుడు ఇంతే. బావేమో దేన్నైనా దూరంగా ఉండి ఒక కన్ను సరిపోతుంటాడు. మరి అలా ట్రైనింగ్ ఇచ్చాం కదా. వ్యాపారం పెరిగాక గల్లా పెట్టి మీద ఆశ ఉండదమ్మా. సారీ సార్, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. వీడు మన చలపతి. రే చెప్పరా. ఈడే నా కరోసి. అదేరా అత్త కొడుకు. రెండు ఒకటేరా. పోతే ఈయన ప్రొఫెసర్. నమస్కారం సార్. ఈయన రుద్రయ్య గారు లైబ్రేరియన్ సార్. ఆయన మిస్టర్ రఫీక్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో వర్క్ చేస్తున్నారు. హలో సార్. వారేమో వెల్లస్లీ ప్రభు. వారు మందే వ్యాపారం. మీ బావ షాప్ ఉంది కదా, అవును. దానికి 3 షాపులు అవతలకి వెళ్తే తలుక్కు మన ఒక ఆరెంజ్ లైట్ వెలుగుతుందే. అదే మన స్నేహక్క ఒంగోలుంటదే. మన స్నేహక్క ఒంగున్నదే. అదే కేరళ జ్యువెలర్స్ అనే మన సొంతంగా ఒక నగలు కొట్టుందిరా. ఏం పనండి ఇది? ఏంటమ్మా ఏం పనండి ఇది? ఏంటయ్యా? కక్కుర్తి కాకపోతే అంత డబ్బుచ్చుకొని ఇలాంటి టాయిలెట్ ఎందుకు ఎదురు ఉంటారా? ఎర్రి బాబా, నిండుకుండా ఎప్పుడు తొనకదరా. ఒట్టి ఖాళీకుండా తొనకదరా. బయలుదేరదామా? సుందరమా, ఇదిగో పార్టీకి కావాల్సిన 5,000 రూపాయలు దగ్గర ఉంచుకొని నువ్వే ఖర్చు పెట్టు. నేను చాలా టైర్డ్ గా ఉన్నా. ఈ బిజీలో వాళ్ళు ఎక్కడొక్క నేను చూసుకోలేను బాబా. అయితే ఇవాళ మన ముత్తు ట్రీట్. బయలుదేరదామా? నువ్వేం దిగులు పడకు. ఇవాళ ఎలాగైనా డబ్బు అరేంజ్ చేసి
సెటిల్ చేసేద్దాం. తొందరగా రారా, ఎస్కేప్ అయిపోదాం. ఎవడైనా పార్టీ ఇస్తానంటే చాలు పీకల దాకా కుడుతాగడే తాగడమే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకే మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తానో చూస్తూ ఉండండి. కావాలనుకోవట్లేదు సార్. చూడు చూడు, నీ కళ్ళు లోడెత్తగా నువ్వు దారికి రావు. ఏమండి, ఒక్క నిమిషం. ఇన్నాళ్ళుగా మీరు సమాధానం చెప్పలేదు. మామూలుగా నేను చెప్పాలనుకుంది చెప్పి వెళ్తాను. నాకు ఉద్యోగం దొరికింది. నెలకి 16,000 రూపాయలు జీతం. నా పేరు రాజు, మీకు తెలుసు. మీ పేరు? నా పేరు మహిషాసుర మర్దిని. ఓ, నైస్ నేమ్. బాయ్. బాయ్. భలే చెప్పావురా. థ్యాంక్స్ రా. అడుక్కునేవాడు 64 ఊళ్ళకు రాజన్నట్టు భలే చెప్పావులే. ఆ అమ్మాయి పేరేదో చెప్పిందే. అవునరా, ఏం చెప్పింది? ఏదో మహిరాసుని. అచ్చి, మహిరా మొహ. సరే ఆపరా, నేను చెప్తాను. అదే మహిరావణ మోహిని. అచ్చి, జగన్మోహన ఏంటి? ఇది నా గొడవ, నేను చూసుకుంటాను. షార్ట్ గా మహి అని పిలుద్దాం.